నల్గొండ జిల్లాలో జర్నలిస్టులు రోడ్డెక్కారు. జీవో ఎంఎస్ నెంబర్ 252 సవరణకు డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఐక్యంగా పాల్గొన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 252 స్పష్టత లేని నిబంధనలను వెంటనే సవరించి అన్ని వర్గాల జర్నలిస్టులకు సముచిత న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన జర్నలిస్టుల ఐక్య నిరసనలో జీవో ఎంఎస్ నెంబర్ 252 సవరణకు డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చారు. ప్రస్తుత జీవోలో ఉన్న అస్పష్టమైన నిబంధనలు జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు అంటూ 2 కార్డుల విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాటిలైట్, కేబుల్ టీవీ ఛానళ్ల అక్రిడేషన్లలో జరుగుతున్న భారీ కోతలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని ఆరోపించారు. పార్ట్ టైం, ఫ్రీలాన్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపారు. చిన్న పత్రికలు, వెబ్సైట్లు, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. నిరసన అనంతరం జర్నలిస్టు నాయకులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక ఆందోళనలకు దిగుతామని జర్నలిస్టు నాయకులు హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతోందని టీయూడబ్ల్యూజే ఐక్య సంఘాల వేదిక స్పష్టం చేసింది. రద్దు చేయాలి 2 కార్డుల విధానాన్ని.